ఏడంట అగో గిదేంది అనుకుంటున్నారా? చెప్తా కొంచెం లేట్ అయినా పర్లేదు చెప్తా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ సంతు వ్లాగ్. ఈరోజు అయితే ఇంట్లో అయితే అటుకులు అయితే పోపేస్తున్నాను. ఈ అటుకులు పోపేయట్లేదని నాదైతే పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతున్నాయి అనుకోండి. ఇంతకీ యుద్ధాలు అంటే ఏమో అనుకున్నారు. అటుకులు తీసుకొచ్చి చాలా రోజులు అవుతుంది, అవి అట్లనే ఉంటున్నాయి. ఇక మా ఆయన అయితే అటుకులు చూసినప్పుడల్లా ఇక నాతోనైతే ఈ అటుకులు నువ్వు పోపు వెయ్యవు, నువ్వు వెయ్యవు, ఇక గింతే ఇక పడేసుడు అని చెప్పి నాతోనైతే రోజు గొడవే అనుకోండి. ఇక ఈరోజు అయితే ఎట్లయితే అట్లా అని చెప్పేసి అటుకులు అయితే పోపు వేస్తున్నాను ఫ్రెండ్స్. మరి నేనైతే అటుకులు పోపు వేసేటప్పుడు ఫస్ట్ ఏంటంటే కడాయి పెట్టుకొని ఫస్ట్ వేంపుకుంటాను, గ్యాస్ సిమ్లో పెట్టుకొని. ఇలా ఎందుకు చేస్తానంటే ఫస్ట్ మనం డైరెక్ట్గా పోపు పెట్టినామనుకో అటుకులు కొంచెం మెత్తగా ఉంటుంది. అదే మనం అట్లా వేంపుకొని పెడితే మాత్రం మంచిగా కరకరలాడుతూ నోట్లో వేస్తేనే కరిగిపోయేలాగా ఉంటవి. ఇంకా ఇందులోకైతే నేను పచ్చిమిర్చి, ఆనియను, పోపు గింజలు, కరివేపాకు, పల్లీలు, పుట్నాలు, ఎండుమిర్చి ఇవి అయితే వాడుతా నేను కంపల్సరీ. ఇంకా ఇందులోకి కొత్తిమీరాకు అయితే లేదు, కొత్తిమీరాకు ఉంటే ఇంకా మస్తు భలే టేస్ట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇంకా మా ఆయనకి ఈరోజు నన్నైతే ఇక మస్తు పొగుడుతాడు అనుకోండి, ఎందుకంటే తనకి ఇష్టమైన ఫుడ్ చేస్తున్నాను కదా. అందుకే ఇంకా ఈరోజు కొంచెం అయితే మస్తు ప్రేమలు చూపిస్తాడు, ఎందుకంటే తనకి ఇష్టమైన ఫుడ్ చేసిన అని చెప్పేసి. ఇంకా ఫైనల్గా అయితే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటాను. ఇందులోకి అయితే యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఇక వైట్ అటుకుల్లోకి ఈ పోపు అంతా వేసి మంచిగా కలుపుకున్న తర్వాత టేస్ట్ అయితే చూసినా మస్తు టేస్ట్ ఉన్నది. సాల్ట్ కూడా మస్తు సరిపోయింది. ఇక మంచిగా స్పైసీ మా ఆయన అటుకులో పెట్టుకొని మంచిగా తింటాడు. ఇక బుడ్డదానికైతే అటుకులు అందకపోయినా నిక్కి తీసుకుంటుంది. ఇవి అందులో వేంపిన తర్వాత పల్లీలు ఉంటాయి కదా, గవైతే తింటే ఏమన్నా టేస్ట్ వస్తున్నాయి ఫ్రెండ్స్, మరి మస్తు అనిపిస్తున్నాయి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.